నోరు తెరిస్తే చాలు ఎప్పుడు ఇక ఏడుపు కొట్టి వ్యవహారాలే. కళ ఉండదో, కాంతి ఉండదో, సంతోషం ఉండదో, పాడు. నేను చెబుతున్నా, అన్నీ నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు? పోనీ పద్దాకల నెగిటివ్ 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 అనుకొని నువ్వు సాధించేది ఏమన్నా ఉందా? ఇంకా అది ఎక్కువ అవుతుంటుంది కానీ నీకు తగ్గదుగా, తక్కువ కాదు కదా. నువ్వు అది ఎందుకు మాట్లాడతావు? శుభం పలుకు, దీవెన పలుకు, ఆశీర్వచనం పలుకు, దేవుణ్ణి బట్టి మంచి పలుకు, మేలు కలిగిద్దని పలుకు, శుభం కలిగిద్దని పలుకు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనకు జయం కలిగిద్దని పలుకు, భయం అక్కర్లేదని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు. దేవుడు మన ఇంట్లో ఉన్నాడు, దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన మనల్ని పట్టుకున్నాడు, మనం బాగుపడతామని పలుకు, మన పరిస్థితులు మారతాయని పలుకు, ఆరోగ్యాలు కుదురుపడతాయని పలుకు, రోగం తగ్గిపోయిద్దని పలుకు, సావు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడు నేను బతికిస్తాడని పలుకు, శుభం పలుకు. పలకరట్ట కొంతమంది. ఎప్పుడన్నా చూడు నోటి నిండా దరిద్రపు మాటలు, ఓడిపోయిన మాటలు, నీరు గారిపోయిన మాటలు, దిగజారిపోయిన మాటలు, నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు, ఇట్లాంటి మాటలే కొంతమందికి. అట్లాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకోను అమ్మ. నేను నిద్రలో కూడా పెట్టుకోను. నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే, అర్జెంట్ వాళ్ళు పంపించండి అని. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు, భయపెట్టే మాటలు. అయిపోయింది మొత్తం అయిపోయింది, సర్వనాశనం అంతా అయిపోయి. ఇట్లాంటి మాటలు పలికే దరిద్రుల దగ్గర పెట్టుకొని నేను బాగా ఎడంగుంటా. ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని. నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నాడు నేను. నా దేవుని మీద ఆనుకున్నాడు నేను. నా దేవుడు సజీవుడు, బలవంతుడు. అంత బలవంతుణ్ణి, అంత రోషగాణ్ణి, అంత శక్తివంతుణ్ణి, అంత జ్ఞానవంతుణ్ణి, పరాక్రమశాలిని, సృష్టికర్తను కలిగుండి నేను దిగజారిపోయే మాటలు మాట్లాడటం ఏంది? నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం ఏంది? మాట్లాడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు, చీటికి మాట చిన్నదాన్ని పెద్దానికి వాళ్ళు దడుచుకుంటారు, గందరగోళం అయిపోతారు, నా దగ్గరికి తెస్తుంటారు. అవి వినను. నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను. అంత అయిపోయినా సరే, మొత్తం కొలాప్స్ అయిపోయిందన్నా సరే, నేనేమంటాను తెలుసా? కొలాప్స్ అయిపోయింది, అట్లయితే 4 గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను. అంత అయిపోయిందా? అట్లయితే 4 గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను. నా దేవుణ్ణి బట్టి, నన్ను బట్టిగా, నా దేవుణ్ణి బట్టి చేయడా? చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు, చెయ్యబోతున్నాడు. ఏది బలకాల? ఎప్పుడు శుభం బలకాల, విజయం బలకాల, దీవెన బలకాల, మేలు బలకాల, స్వస్థత బలకాల, ఆదరణ బలకాలి. అది లిత్తే చాలు. ఇంకెక్కడలే అయిపోయిందిలే, అంత అయిపోయింది, ఇంక లేదు, ఏం లేదు. ప్రార్థన కూడా చేయబుద్ది కదా ఇట్లాంటి వాళ్ళకి. ప్రార్థన కూడా, ఎందుకంటే వాళ్ళకి చేసిన వర్కౌట్ కాదు. చెయ్యనుగా, మనసారా ప్రార్థన చేయనుగా. కొంతమంది అట్లుండరు. సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న, నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు. వీరి విశ్వాసం చొప్పున వీళ్ళకి జై ప్రభు అంటారు. పంట అంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన. అబ్బా తెగులు జోకిందిరా, పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను, ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని. చెయ్యకపోతే అప్పుడు అడుగు చేస్తాడు ఆయన. ఆయన్ని బట్టి ధైర్యం, అందులోనే నీకు వచ్చేటట్టు చేస్తాడు, అందులోనే నీకు తేలొచ్చేటట్టు చేస్తాడు. మరి నడి సముద్రంలో దొరకని చేపలు ధరినెట్టు దొరికినాయి? చెప్పండి, ఏం పలుకుతారు? ఆయన మీతో చెప్పున్నది ఏం చెప్పాడు? విజయం బలకమన్నాడు, మేలు బలకమన్నాడు, కీడు బలకమనలా. కీడులో ఉన్నాగాడ ఇది నాకు మేలే అని పలుకు, మేలుగానే మారిద్ది అంతే. ఏ సునామంలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో.
ఈ ఈ దరిద్ర అపహాసకుల గుంపు ఉందే, ఈ ఏడుపు కొట్టు మోహాల గుంపు, ఈ దరిద్రులందరినీ బయటికి పంపించమన్నాడు. ఆ ఇంట్లోంచి మొత్తం అర్జెంట్గా వీళ్ళందరినీ బయటికి పంపించు. వీళ్ళు మామూలు ఏడుపులోళ్ళు కాదు, వీళ్ళు మ్యూజిక్లు వేసుకుని ఏడిసే రకాలు వీళ్ళు ఏడుపులో ఎంజాయ్ చేసే రకాలు వీళ్ళు. మళ్ళీ ఫ్లూట్లో వాయించుకుంటా ఏడిసేవాళ్ళు వీళ్ళు. ఫ్లూట్ ఎందుకు అనుకున్నావు? ఏడిసేవాడు ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి. మామూలుగా నడిచేవాడు వీళ్ళ ఫ్లూట్ అని ఏడవడానికి అన్నమాట. ఏడుపుల్ని ఎంకరేజ్ చేసే దరిద్ర వ్యవహారం ఇదంతా. కావాలంటే చూడండి, అక్కడ ఉంది, పిల్లన గ్రోవులు వాయించు. శవం దగ్గర పిల్లన గ్రోవ్ ఏంటి అంటే, పిల్లన గ్రోవిలో దుఃఖస్వరం వినిపిస్తే, సాడ్ మ్యూజిక్ వేస్తే ఏడుపు రానోడు కూడా వచ్చింది. ఇక అక్కడ రాగానే ఇక ఆ మ్యూజిక్, ఆ ఫ్లూట్ బిట్ తగలంగానే ఇక ఏడుతాడు ఇక ఆటోమేటిక్. పంపించేయాల వాళ్ళందరినీ. మనలో కూడా ఉంటారు ఇట్లాంటి శోధకులు, మనలో కూడా ఉంటారు ఏడుపు కొట్టు మొహం వాళ్ళు, మనలో కూడా ఉంటారు. పంపించాలి, బయటికి పోవాలి. ఆయనలో సంతోషం ఉంది, ఆయనలో ఆనందం ఉంది. సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును. ఎట్లా చేయాలి? ఏం టెన్షన్ పడదు, ప్రార్థన చేయి, దారి ఆయనే చూపిస్తాడు. నీకు దారులన్నీ మూసుకుపోయి ఉండొచ్చు, కానీ ఆయనకి ఇంకా 100 దారులు ఉన్నాయి. నీకెందుకు? యాయిరు ఏసై చెప్పిన మాట విన్నాడు. పోండి మొత్తం బయటికి పోండి అన్నాడు. నీకేం పిచ్చి పట్టిందా యాయిరు? నువ్వు ఆయన మాట నమ్ముతావేంటి? నిజంగానే పోయింది నీ కూతురు. పోయిందో పోలేదో తర్వాత తేల్చుకుంటా, ముందు మీరు పోండి. గుర్తుపెట్టుకో, మమ్మల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. నీ ఇంట్లో ఇది జరిగిందని మేము ఓదార్చడానికి వచ్చాం. ఫ్లూట్లు తీసుకొని మరి, మ్యూజిక్లు వేసి మరి, నువ్వేమనుకుంటున్నావు? నీ ఇష్టం, మొహమాటం లేకుండా పోండి, బయటికి పోండి అంటున్నావు. జాగ్రత్త, ఇంకోసారి పోతే రావు. మేము బావవద్దు, మీరు వచ్చి ఏడవద్దు, పోండి దరిద్రులారు పోండి. మొత్తాన్ని బయటికి నెట్టాడు. ముగ్గురు నుంచాడు. 12 మంది శిష్యులను ఎందుకు ఉంచలేదు? అదే డౌట్ నాకు. 9 మంది కూడా కొంచెం అనుమానపడలేము. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురిని లోపల నుంచి, ఆ భార్యాభర్త యాయిరు ఆయన భార్య నుంచి యేసు ప్రభు, వీళ్ళు ముగ్గురు, వాళ్ళు 5 ఆయన, ఆ పాప 7 మొత్తం ఆ ఇంట్లో ఉంది. ఈ 7 కొట్టోళ్ళు అందరూ వెళ్ళిపోయారు బయటికి. ముందు ఇల్లు ఖాళీ చేయించాడండి. అక్కడ పోగానే ఏమన్నాడు తెలుసా? స్థలమీయుడి అన్నాడు. అంటే స్థలము కూడా లేనంతగా నిండిపోయారు ఇంటి నిండా అపహాసకులు, ఏడుపు కొట్టోళ్ళు. ఆయన పోయి అడగాల్సి వచ్చింది, స్థలమీయుడి, కాస్త ఖాళీ ఏంట్రా బాబు? ఖాళీ లేదు ప్రభా, మా బతుకంతా ఏడుపుతో నిండిపోయింది ప్రభా. ఏడిసి చివరికి ఏడుపులోనే ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాం ప్రభా. మొత్తాన్ని బయటికి పంపించి ఇల్లు ఖాళీ చేశాడు. ఆ ఇంట్లో మృత స్థితిలో ఉన్న పాప, మిగిలిన వారు 6. పోయి చిన్నదాని దగ్గరికి వెళ్ళి తల్లి తాకుమి అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం, చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఆ చిన్నదాని జీవాత్మ తిరిగి దాని ఇంట ప్రవేశించిందంటే, ఆ పాప 12 ఏళ్ల పసిపాప, ఆ శరీరంలోనికి ఆ పాప వచ్చేసింది. అదిగో లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ రియల్గా జరిగిన విషయాలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు. ఎక్కడ రాశారో మీకు ఏమన్నా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారేమో అని చూస్తే వాళ్ళేం వేయలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్ల చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని స్థలమీయుడే. ఆ మాట గుర్తుపెట్టుకోండి.
ఏమడుగుతున్నాడు? నాకు ఇంత చోటు ఏంట్రా బాబు. మరణపు వాసన అక్కడ లేకుండా చేస్తాను, అక్కడ లేకుండా చేస్తాను. జీవపు సువాసనతో ఆ ప్రాంతాన్ని నింపుతాను. నాకు అంత స్థలం నింపుతాను, నాకు అంత స్థలం ఇవ్వండి, అంత స్థలం ఇవ్వండి. ఏమమ్మా, దేవుడు నమ్మదగిన వాడండి, అన్యాయస్తుడు కాదండి. వారిని దీవించాడు దేవుడు. ఓబేదెదోము ఇంట్లో యెహోవా మందసం ఉన్నందున యెహోవా ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించిందని రాస్తుంది. దేవుని సన్నిధి మన ఇంట్లోనికి వస్తే ఆశీర్వాదమా శాపమా? జీవపు వాసన, మరణపు వాసన. యాయీరు తన ఇంటికి యేసును ఆహ్వానిస్తే ఆ ఇంట మరణపు వాసనలు తొలగిపోయి దేవుని జీవపు సువాసన వెదజల్లబడింది. మృతి చెందినటువంటి పాప తిరిగి ప్రభువును ఆహ్వానించుకున్నాడు యాయీరు. నా ప్రభువును ఆహ్వానించుకున్నాడు యాయీరు. రెండు జరిగినాయి. ఆ ఇంట ఏడుపు స్వరాలు తొలగిపోయి ఆనంద స్వరాలు వినబట్టం మొదలు పెట్టినాయి. ఆ ఇల్లు ఏడుపు స్వరాల విషయమే ఖాళీ అయిపోయింది. మొత్తాన్ని ఖాళీ చేసి ఫ్రెష్ గా యేసయ్యకి ఇచ్చాడు. ఏడుపు కొట్టాళ్ళందరినీ బయటికి నెట్టి యేసు ప్రభు ఆ ఇంట ఆనంద స్వరాలు వినబడేటట్టు చేశాడు. నా తండ్రి 2002వ సంవత్సరంలో నేను నమ్ముకున్నప్పుడు, నా ప్రభుని క్రొత్తగా నమ్ముకున్నప్పుడు ఏమీ తెలియదు. కన్నీళ్లే అన్నపానాలు, అప్పులు, దారుణమైన పరిస్థితులు, అవమానాలు, నానా రకాల మాటలతో గాయపరచబడి దిక్కు దశ లేకుండా పడున్న స్థితిలో ప్రభుని గుర్తెరిగిన తర్వాత వచ్చి కుటుంబం అంతా కలిసి మోకాళ్ళుని ప్రార్థన చేసి వాగ్దానం తీస్తే వాక్యంలోంచి మాట్లాడాడు. మనుషులు ఎవరూ లేరు, ఇక్కడ నిర్జీవం అయిపోయింది, జంతువులు సంచరించు స్థలమైంది అని చెప్పు. ఈ స్థలములోనే ఆనంద స్వరము వినబడేటట్టు యెహోవా మందిరములోనికి స్తోత్రములు తీసుకొని వచ్చే వారి స్వరములతో నేను నింపుదును, వారి స్వరములు వినిపింపజేయుదును అన్నాడు. అప్పుడు శాంతినగర్ లో నివాసం, ఈ ఇల్లు వదిలిపెట్టి ఊరి మీద వెళ్ళిపోయాం. పాడుపడిపోయింది ఇల్లు, పిచ్చి చెట్లు మొలిచినాయి, పశువుల సంచారం, పాముల సంచారంతో పాడు దిబ్బలా మారిపోయిన ఆ ఇంటి గురించి మాట్లాడాడు. అక్కడే నేను నా మందిరములోనికి స్తోత్రాలు తీసుకొచ్చే వాళ్ళని ఏర్పాటు చేస్తాను, నిత్యము ఆనంద స్వరము వినబడేటట్టు చేస్తాను అక్కడ అన్నాడు. ఈ రోజు కూడా అక్కడ కృతజ్ఞతాస్తుతులు వినబడతానే ఉన్నాయి. అదే ఆ ప్లేస్, అక్కడే పరిచర్య ఆరంభమైంది. మందిరం కడతానన్నాడు అక్కడే వాగ్దానంలో. అక్షరాల మాట అప్పుడు మాకు తెలియదుగా. మందిరంలోనికి స్తోత్రాలు తీసుకొచ్చేవాళ్ళు ఏందనుకున్నా, తీసేనానా మందిరంలోకి స్తోత్రాలు తీసుకొచ్చేవాళ్ళు ఏందో అనుకున్నా. అక్కడ ఒక మందిరం కట్టబడిద్దని, అక్కడ ఒక పరిచర్య జరిగిద్దని, అక్కడ ఒక సంఘం కట్టబడిద్దని, అక్కడ ఆ ప్రాంతం పట్టజాలనంతగా అది విస్తరించుద్దని, నిత్యము స్తోత్రాలు చెల్లించే వాళ్ళు అక్కడ ఉంటారని నాకు తెలియదు. ఈ ఏర్పాటంతా ఉందని నాకు తెలియదు. అప్పుడే మాట్లాడాడు నా తండ్రి, మాట్లాడాడు. నేను చేస్తా ఈ పనని నెరవేర్చి చూపించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడుపు స్వరాలు వెళ్ళగొట్టబడ్డాయి, ఖాళీ చేయబడ్డాయి. అక్కడ ఆనంద స్వరాలు వినబడ్డాయి. మరి అక్కడ మరణపు వాసన ఖాళీ చేయబడింది, జీవపు సువాసన నా ప్రభువుని చేర్చుకున్నందుకు అక్కడ వెదజల్లబడింది. నేను అందుకే చెప్తున్నాను, ఎక్కడికైనా ఏ స్థితిలోకైనా నా ప్రభువుని ఆహ్వానించండి అని చెప్తున్నాను. రాయ్యా నువ్వు రాయ్యా అని ఆహ్వానించు. నా ఇంట్లోకి రాయ్యా, నా దేహంలోనికి రాయ్యా, నా జీవితంలోకి రాయ్యా, నా పిల్లల జీవితాల్లోకి రాయ్యా, నా బిడ్డల కుటుంబంలోనికి రాయ్యా, మా సమాజంలోనికి రాయ్యా, మా గ్రామంలోనికి రాయ్యా, నా పట్టణంలోనికి రాయ్యా, మా ప్రాంతంలోనికి రాయ్యా. రచించిపోతున్నారు రాయ్యా, పాడైపోతున్నారు రాయ్యా, కూలిపోతున్నారు రాయ్యా, శాపగ్రస్తులైపోతున్నారు రాయ్యా అని పిలవాలి నువ్వు. నా తండ్రి అడుగుపెట్టిన దగ్గర జీవపు సువాసన, ఆనంద స్వరము. దేవునికి మహిమ. జకయా త్వరగా దిగవాయా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉంది అంటే, నా ఇంట్లో నువ్వెందుకుంటావు, ఎట్లుంటావులే ప్రభు అనలా. త్వరగా దిగి ఆయనను చేర్చుకొని అనుంది. లూకాసు వార్త 19వ అధ్యాయం
ఇంటికి పోయినాక చూసుకోండి. అక్కడేమన్నాడో తెలుసా? ఇంకా యేసు ప్రభుని ఇంట్లోనికి లోపలికి తీసుకెళ్ళాడో లేదో కూడా తెలియదు. ఇంటికి ఆహ్వానించాడు, రా ప్రభువా అని. అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్న. ఆహ్వానించింది జక్కయ్య, యేసయ్య అన్నాడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో అప్పటిదాకా ధనాపేక్షతో నిండిపోయి ఉన్నాడు జక్కయ్య. డబ్బు పిచ్చి, ఎవడెట్ట సస్తే నాకెందుకు, నా డబ్బు నా కట్టాలా అని టైపోడు. ఎప్పుడైతే జక్కయ్య దిగిరా యేసుప్రభుని చూడాలని పొట్టోడు జనాల్లో ఉంటే యేసుప్రభు చూపందకపోతే ఆయన ఏ దారి గుండా వస్తాడో చూసి ఆ దారిలో ఒక చెట్టు చూసుకొని, ఆ మేడి చెట్టు ఒకటి చూసుకొని దాని మీద ఎక్కి కూర్చున్నాడు యేసుప్రభుని చూడాలని. ఊరు మొత్తం తిడతారు ఆయన్ని, జక్కయ్యని, పాపాత్ముడు, జాలి దయ లేనోడు, ముక్కుబిండి వసూలు చేస్తాడు, డబ్బు పిచ్చోడని. యేసుప్రభు వారు ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళి, జక్కయ్య యాడికి వచ్చాను అనుకున్నా? నీ ఇంటికేనాయా, దా త్వరగా దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాల్సిందన్నాడు. ఊరు మొత్తంలో చెడిపోయినండి నేను, నా ఇంటికి నువ్వు రావటం ఏంటి? మరి అంతేగా, రోగం గలవానికి వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు ఎందుకు? నేను రోగుల్ని స్వస్థపరచాలని వచ్చాను, ఆరోగ్యవంతుల్ని కాదు. వీళ్ళందరూ ఆరోగ్యవంతులు అనుకుంటున్నారు, నువ్వేమో నేను రోగిని అని అనుకుంటున్నావు. నీ స్థితి ఏందో నీకు తెలుసు. అలా తమ స్థితి తమకు అర్థమైన వాళ్ళకి నేను అందుబాటులోకి వస్తాను. తమ స్థితి తనకు అర్థమైనోడికి నేను అందుబాటులోకి వస్తాను. నీ స్థితి నీకు అర్థమైంది కదా, నేను నీ ఇంటికి వచ్చేదా. అప్పటిదాకా అతని హృదయంలో కరడగట్టుకుపోయి ఉన్న ధనాపేక్ష అనేది ఒక దెబ్బతో ఖాళీ అయిపోయింది. ఏమన్నాడో తెలుసా? ప్రభా, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇస్తాను, మిగతా సగం నేను ఎవని వద్ద నేను అన్యాయముగా దేనైనా తీసుకునేలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చూడండి, ఖాళీగా ఉన్న వాటిని నింపటమే కాదు, నిండి ఉన్న వాటిని ఖాళీ చేయటం కూడా తెలుసు యేసయ్యకి. జక్కయ్య హృదయంలో నిండి ఉన్నటువంటి ఆ ధనాపేక్షను ఖాళీ చేపించి నిత్య జీవపు సారాన్ని నింపాడు. అప్పటిదాకా ఊరు మొత్తంలో చెడిపోయినోడు అన్న ఒక్క జక్కయ్య యేసు ప్రభు ఎంటర్ అవటంతో ఆ పేరు తిరగబడిపోయింది. ఊరు మొత్తంలో అట్టంటోళ్ళు లేడు. ఏందంటావు? ఏంది ఆస్తి మొత్తం సగం బేదలకు ఇచ్చాడు, సగం ఏమో తీసుకున్నోడికి 4 గంటలు ఇచ్చాడు. నిజంగా మారాడు. ఊరు మొత్తం అట్టంటోళ్ళు లేడు అనిపించుకున్నాడు. ఎంతసేపు యేసయ్యకి జీవితాలు తిరగేయటం. అప్పటిదాకా తిట్లు తిన్నావు నువ్వు, నిన్ను జనం పొగిడేటట్టు చేస్తాడు ఆయన. అప్పుడు దాకా నిందల పాలయ్యావా, నిన్ను ఘనత పొందేటట్టు చేస్తాడు ఆయన. అప్పటిదాకా జక్కని తిట్టారుగా, మంచోడు కాదు, చెడిపోయినోడు, డబ్బు పిచ్చోడని. జక్కయ్య ఈ మాట అన్న తర్వాత ఏమని ఉంటారు? పిత్తరపోయి ఉంటారు. ఊరు మొత్తంలో పెద్ద మనిషి అయిపోయాడు ఒక దెబ్బకి జక్కయ్య. ఎందుకు? తనలో ఉన్న ధనాపేక్షను ఖాళీ చేసి, ఖాళీ పాత్రగా తను తాను ప్రభువుకు అప్పగించుకున్నందున ఒక ధన్యకరమైన చరిత్ర జక్కయ్యకు దక్కింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరితో ప్రేమగా చెప్తున్నాను నేను, మీ జీవితాల్లోనికి, మీ పరిస్థితుల్లోనికి, మీ ప్రయాసల్లోనికి, మీ ప్రాంతాల్లోనికి నా తండ్రిని ఆహ్వానించండి. నా యేసయ్యని ఆహ్వానించండి. మీ ప్రతి పరిస్థితిలోనికి ఆహ్వానించండి. మీరు సమస్యను ఎదుర్కొంటున్నారా, నలుగురు మోకాళ్ళేసి ఆ ప్రార్థనలోకి ఆహ్వానించండి.